బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ నిలువుకన్ను జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మొత్తం అంతా ఒక కళగా చూస్తారు. శివుడు విష్ణువు పనిలో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. ఆయన రాముడిగా పుట్టినా, కృష్ణుడిగా పుట్టినా, ఎలా పుట్టినా శివుడు మళ్ళీ సాయం కోసం రాయడు. ఆయన పని ఏదో ఆయన చేస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఆఫీసులోనైనా అంతే. కొంతమంది యజమాన్ని మెప్పించడం కోసం పక్కవాడి పని కూడా వీడే చేసేసి వాడు అసలు చేయడండి నేనే చేస్తున్నా అంటాడు. గొడవలు అయిపోతున్నా. వాడు అనుమతి తీసుకునే చేయాలి. నువ్వు అనవసరంగా చేయొద్దు. జోలిమాలిన పనికి పోరాదు అని లెక్క అంతే. ఇక్కడ గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, ఎవరి పని వారు చేయాలి. విరూపాక్ష అంటే ఈ జ్ఞానం ఉంటే అలా చేస్తాం మనం, లేకపోతే చేయం. ఇప్పుడు ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి చేయాల్సిన సాధన ఏమిటో తెలుసా? మొట్టమొదటి సాధన అందరము ఈ భూమధ్యంలో బొట్టు పెట్టాలి. ఖచ్చితంగా కుంకం బొట్టో తిలకం బొట్టో పెడితే ఆ మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకోసం సాధన చేయాలనే విషయం తెలుస్తుంది. హిందువు అన్న ప్రతివాడు, హిందువే కాదు ఏ మతస్థుడైనా సరే, నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే, ఈ మూడో కన్ను జ్ఞాననేత్రం అనే నమ్మకం ఉంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. బొట్టు లేని మొహం చూడలేమంటారు. అందుకే చూడొద్దని కాదు. ముందు పిల్లలకి అది అలవాటు చేయాలి. బళ్ళోకి వెళ్ళే పిల్లలకి ముందు బొట్టు పెట్టుకున్నావా అని అడగాలమ్మా. ఇవాళ మీరు పట్టణాల్లో అక్కడ చూడండి, విద్యాలయాల ప్రకటనలు ఉంటాయి. ర్యాంకులు సాధించారు అమ్మాయిలు అబ్బాయిలను వేస్తారు కదా, ఒక్కళ్ళ మొహాన బొట్టు ఉండదు, అన్నీ బోసి మొహాలే. ఆ ర్యాంకులు వేసిన వాళ్ళని అడగాలి మనం, బొట్టు ఎందుకు పెట్టట్లేదండి? ఇప్పుడు అమ్మాయిలు పెట్టుకోవట్లేదు కదా, అన్నది పెట్టించాలంటే మీరు విద్యాలయాన్ని నడుపుతున్నారు కదా. ముందు ఆ ప్రకటనలు వచ్చే వాళ్ళ బొమ్మల మొహాన్ని బొట్టు ఉంటే అమ్మాయిల మొహాన్ని బొట్టు. ఈ బొట్టు లేని మొహాలు మహా ర్యాంకులు సంపాదించేసరికి ఏమవుతుంది? బొట్టు లేకపోతేనే ర్యాంక్ వస్తుందేమో అనే భావన వస్తుందమ్మా. బొట్టునంత మాత్రాన్ని వస్తుందని కాదు, నా మాట అపార్థం చేసుకోకండి. బొట్టు ర్యాంకుకి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించింది. కానీ ఆ చిహ్నం ఉండాలా వద్దా? అది ఇవాళ పెట్టుకుందుకు మొహమాట పడుతున్నారండి. మగపిల్లలు కాదమ్మా, ఆడపిల్లలు కూడా. అంత అవమానం ఎందుకండి? అన్ని మతాల వారు వారి చిహ్నాలను బహిరంగంగా ధరిస్తుంటే హిందువులకు ఎందుకు ఆత్మాభిమానం ఉండదండి? మన చిహ్నాలు మనం బహిరంగంగా ధరించాలి. మనం హిందువులం, వస్త్రధారణ హిందువులాగే ఉంటుంది, బొట్టు పెట్టుకోవడం హిందువులాగే ఉంటుంది, మన జీవన విధానం అంతా హిందువుగానే ఉంటుంది. హిందువుగా పుట్టాం, హిందువుగా మరణిస్తాం, అంతే లెక్క. భౌతిక చిహ్నాలు కూడా మనం ధరించాలి, పెద్దవాళ్ళు ధరించాలి, పిల్లల్ని ఒత్తిడి చెయ్యాలి. అన్నిటి దగ్గర ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అన్న వాళ్ళ నాశనం అయిపోతున్నారు. ఇక్కడ ఒక్క బొట్టు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు చెబుతా. రోజు అద్దం దగ్గర నిలబడినప్పుడు బొట్టు పెట్టుకుని తిన్నగా ఉందా లేదా, సరిగ్గా ఉంది, దీనికోసం కాదమ్మా. ఇది ఆజ్ఞాచక్రం కదా. ఆజ్ఞాచక్రాంతరాళ స్థా రుద్రగ్రంథి విభేదిని. ఆ ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేనేమి సాధన చేశా? నిన్న అయింది, మొన్న అయింది, జీవితంలో 30 ఏళ్ళయ్యాయి, 40 ఏళ్ళయ్యాయి, 50 ఏళ్ళయ్యాయి, రోజు బొట్టు పెట్టుకుంటున్నా. ఏం చేశా? బొట్టెట్టుకోవడమేనా? ఈ ఆలోచన 60 ఏళ్లకైనా రావాలి. ఆ సాధన చెయ్యాలి. అది యోగ మార్గంలో చేసే సాధన. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి, నామస్మరణ చేయాలి. అది ధ్యానంగా మారుతుంది. ఆ ధ్యానం తపస్సుగా మారుతుంది. అప్పుడు ఆ మూడో కన్ను కనుక తెరుచుకుంటుంది. ఎలా తెరుచుకుంటుందో తెలుసా? కొన్ని ధ్యాన ప్రక్రియల్లో చెబుతారండి, యోగశాస్త్రంలో కూడా ఉంది అది. నామస్మరణ చేస్తూ మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టచ్చు. చూపు లోపల నుంచి లోచూపు. దాన్ని ఏమంటారంటే సంప్రేక్ష నాసికాగ్రం స్వం అని భగవద్గీతలో అంటారు. నాసికాగ్రం అంటే చాలామంది ఈ ముక్కు కొస అనుకుంటారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గురువైనటువంటి మహానుభావుడు యుక్తేశ్వరి గిరి నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదు, అమాయకంగా చేయకండి, ముక్కు కొసను చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తుందని చెప్పాడు ఆయన. కళ్ళు వంకరగా ఉండాలి, చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తున్నాడు. నాసికాగ్రం, అగ్రం అనే మాటకి సంస్కృతంలో ముందు వెనక అని కూడా అర్థం ఉందండి. అగ్ర తాంబూలం అంటారు, ముందు ఇచ్చే తాంబూలం అది, అంతేనా? అగ్రజుడు అంటారు, ముందు పుట్టినవాడు అని అర్థం. ఏదో ఈ వేదికకి వేదికాగ్రము అంటారు, అది చివర అని అర్థం. ముందు చివర 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నాసికాగ్రం అంటే ముక్కు మొదలయ్యే చోటు, ముగిసే చోటు కాదు. ముక్కు ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ భ్రూమధ్యంలో బాగా రొంపబట్టినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుందమ్మా.
ఎందుకంటే ఎగబీల్చడం ద్వారా నొప్పి వచ్చేస్తుంది. దానికి అక్కడ ఉంది కనెక్షన్, ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఆ నాసికాగ్రం అంటే ఈ భూమధ్య ప్రదేశం. సంప్రేక్ష నాసికాగ్రం కళ్ళు మూసుకుని అలా మనస్సులో శివనామాన్ని జపిస్తూ పెదవులు కదలకుండా ఆ లోపల చూపు కనుక భూమధ్యంలో పెడితే అక్కడ ఎర్రటి కాంతి ఏడాదికి కాదు, 2 ఏళ్లకు కాదు, 10 ఏళ్లకైనా కనబడుతుంది. అది 3వ కన్ను తెరుచుకోవడం. ఈ సాధన చేయాలంటే ముందు బొట్టు ఉండాలి. దాని తర్వాత బొట్టునంతలో ఏమైపోదు, సాధన చేస్తేనే ఉంటుంది. అంత బొట్టే మిగులుతుంది. అక్కడి నుంచి ఈ బొట్టు గొప్ప, ఆ బొట్టు గొప్ప అని మళ్ళీ గొడవలు వస్తాయి. ఇక్కడ నువ్వు ఎన్ని బొట్లు పెట్టినా ఉపయోగం లేదు ఇక్కడ సాధన చేయనప్పుడు. కానీ సాధన చేయాలంటే ఏదో ఒక బొట్టు పెట్టాలా వద్దా? ప్రాథమిక నియమం లేకుండా ఎలా కుదురుతుందండి? నియమనిష్టలు అంటారు. ఒక్క మాట గమనించండి, నియమం లేకపోతే నిష్ట కుదరదు. నిష్ట కుదరాలంటే నియమం ఉండాలి. దేవుడు పూజ చేయాలంటే బాబు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఓ చోట కూర్చోవాలంటే స్నానం చేస్తే ఏముందండి, మనస్సు ముఖ్యంగానే. ఉతికిన బట్టలు ఎందుకండి, మనస్సు ముఖ్యంగానే. అబ్బా మరి లంచం తీసుకోవాల్సి వస్తే అక్కడ మనస్సు ముఖ్యం కాదు, మనసు నోట్లే ముఖ్యం. ఇక్కడ బద్ధకస్తులు అంటారు వీళ్ళని, బద్ధకస్తు. స్నానం చేయడు, నిన్నదొడిగిన బట్టలే దొడుక్కుంటాడు, మంచం మీద పడుకుని ధ్యానం చేస్తాడు. వీడికి జన్మకి ఏ ధ్యానమూ కుదరదు, నీకు నిద్ర వస్తుంది అంతే. కూర్చోమన్న చోట కూర్చో, ఎందుకు చెప్పారు? ఓ చోట కూర్చోవద్దా, ప్రశాంతంగా ఉండొద్దా, ఒక అరగంటైనా చేయిద్దా? మొత్తం మానేసి ఏదో చేస్తామంటే కాలక్షేపం ఎప్పటికి రాదు. అది ఈ సాధన ఎప్పుడు నియమం ఉండాలి. నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమనిష్టలు అంటారు. అందుకని కానీ ఒట్టి నియమాలను పట్టుకుని వేళ్లాడకూడదు. నిష్ట కుదురుతుందో లేదో చూసుకోవాలి. లేకపోతే ఈ నియమాలు బంకలా పట్టుకుంటాయి. అక్కడి నుంచి పొరపాటు కాలు నొప్పిట్టిందనుకో, పద్మాసనం వేసాడండి, కొంచెం కాలు నొప్పిట్టిందనుకో తీసుకోవచ్చు. మధ్యలో తీస్తే దేవుడు కోపం వస్తుంది. పిచ్చి నమ్మకం అంటే ఇదే. దేవుడిని కాళ్ళు చూస్తూ కూర్చోలేదు ఇక్కడ. నువ్వు తీసావా వేసావా, ఇంటికి ఎప్పుడైతే తీసుకో, మళ్ళీ పెట్టుకో, కాసేపు కాళ్ళు చాపుకో, మళ్ళీ పెట్టుకో, కొంపలు అంటుకుపో. మధ్యలో తీయకూడదు, 24 గంటలు అలాగే కూర్చోవాలి, చచ్చిపోతాడు, శవం అయిపోతాడు. ఆ నియమాన్ని అంత బంకలా పట్టుకోవద్దండి, కానీ నియమం ఉండాలి. ఇదే నియమానికి నిష్టకి తేడా. నియమం ఉంటేనే నిష్ట. అందుకని అటువంటి సాధన చేస్తే అప్పుడు మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాజి పుణ్యస్వరూప విరూపాక్ష, ఆయనకి తెలుసుకున్న 3వ కన్ను మనకు కూడా తెలుసుకుంటుంది. శివుళ్లాగే మనం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం కలగా మిథ్యగా చూడగలుగుతాం. దక్షాధ్వరధ్వంసక, ప్రపంచం మొత్తం కలగా భావించిన వాడు ఎలా వ్యవహరిస్తాడయా? ఆయన సొంత మావగారు యజ్ఞం చేసినా సరే అందులో జరగవలసిన విధానం, విధి విధానం జరగకపోవడం వల్ల శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు? తనని పిలవనందుకు కాదు. శివుడికి అహంకారం లేదు, విష్ణువుకి అహంకారం లేదు, ఉండదు. వారు ఒకవేళ అహంకారంతో ప్రవర్తించారని మనకు అనిపించినా దాని లోపల ఏదో ఉంటుంది, అది చూడాలి. శివుడు దక్ష యజ్ఞాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, ఎప్పుడు ధ్వంసం చేశాడు? దక్షాధ్వర ధ్వంసక అని అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు కదా. అధ్వరం అంటే యాగం కదా, అందుకే ఆధ్వర్యవంలో అని వాడాలన్నమాట. ఆధ్వర్యంలో కాదు, ఆ యావత్తు తర్వాత కూడా ఇంకో వకారం పెట్టాలి. అధ్వర్యువు ఆధ్వర్యవం. దక్షుని యజ్ఞాన నాశనం ఎప్పుడు చేశారండి? ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు దక్షుడు. శివుణ్ణి, పెద్ద కూతుర్ని, సతీదేవిని పిలవకుండా యజ్ఞం చేయడమే కాకుండా ఆవిడేదో పుట్టింటి మీద ప్రేమతో మా నాన్న నన్ను పిలిచేదేమిటి, అంత యజ్ఞానికి దేవతలందరూ పెడుతుంటే ఉన్నవాళ్ళు కైలాసంలో నన్ను అడుగుతున్నారు, మీ నాన్న నిన్ను పిలవలేదా అని నాకు అవమానంగా ఉంది. ఇది ఏనే పెడితే మా నాన్న కాకపోయినా మా అమ్మైనా పట్టించుకుంటుంది. పని ఆ గౌరీ సతీదేవి పాపం పుట్టింటి మీద ప్రేమతో పెద్ద కూతురు వస్తే గుమ్మల్లో నిలబెట్టి నానా తిట్లు తిట్టాడమ్మా ఈ దక్షుడు. ఆవిడ అవమానాన్ని భరించలేక కుడికాలి బొటన వేలు రాసింది, దాంట్లోంచి అగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది. అప్పటి నుంచే పుట్టింది. ఆడవాళ్ళు కాలి బొటన వేలు నేల మీద రాయద్దు. మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, ఆమోదం కూడా పుట్టదు. నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయంటే ఇందుకు ఏర్పడతాయి. నేను బొటన వేలు ఎప్పుడూ రాయను, అరికాలు రాస్తున్నావు ఇక్కడ మొగుడిని ఎత్తి మీద పెట్టి. ఈ బొటన వేలు ఒకటి వచ్చింది. సెంటిమెంట్ అంటే ఇదే, శాస్త్రజ్ఞానానికి సెంటిమెంట్కి ఇదే తేడా. ఆవిడ శరీరం అంతా యోగమయం కాబట్టి ఆవిడ ఇలా అనగానే అగ్ని పుట్టే. మన రోగమయం, మన శరీరం ఏం పుట్టదు ఇక్కడ, ఇంకో రోగం కొత్తగా పుడుతుంది. మనం రాసిన ఒకటి, రాయిపోయిన ఒకటి. పాతివ్రత్యానికి సంబంధించింది కాదు, ఇది యోగశక్తికి సంబంధించింది. ఆ యోగశక్తి ఉన్నవాడికి శరీరం అంతా అగ్నే, వాళ్ళ సంకల్పం వల్ల పుడుతుంది. బొటనవేలు ప్రయోజనం కాదు అక్కడ, బొటనవేలు ప్రధానం కాదు. వాడు సంకల్పించింది అగ్ని పుట్టాలని. అది కాళ్ళల్లోంచి అగ్ని పుట్టిందంటే అగ్ని ఎప్పుడూ పైకి మండుతుంది, కిందికి మండదు కదా. పైకి మండే అగ్నిలో ఆవిడ భస్మం కావాలనుకుంది, కింద ఉన్నది అరికారు బొటనవేలు కాబట్టి అక్కడ సంకల్పం. ఆవిడ సంకల్పం ప్రకారం పుట్టింది, కానీ బొటనవేలుకి ఏం ప్రత్యేకత లేదు అక్కడ. అందుకని బొటనవేలుకి అభిషేకం చేస్తూ కూర్చోకూడదు. విషయం తెలుసుకోవాలి, అది తేడా.
అందుకని ఆ యోగాగ్నిలో భస్మైంది. అప్పుడు మండింది శివుడికి. ఆ మాట తెలిసింది అక్కడ, దుర్మార్గుడా, నువ్వు మావగారివి కాదు, మనిషివి కూడా కాదురా. నా భార్య నన్ను కాదని పుట్టింటికి వెళ్ళినా నాకు అహంకారం రాలేదే, పోల్నే వెళ్ళింది అనుకున్నానే. మరి అంతే కదనే ఆవిడ చేసింది, కాదనే వెళ్ళింది కదా. భర్తకు అహంకారం రావాలి కదా, రాలేదే. శివుడికి అహంకారం రాదు, విష్ణువుకి అహంకారం రాదు, కాబట్టే వాళ్ళు దేవతలు. For more videos like this, subscribe Big TV channel.